కొంతమంది మా జిల్లాలో పడ్డాయి, మా ఇంటి పక్కన వాళ్ళకి పడ్డాయి అని కూడా చెప్తున్నారు. అలా పడడానికి కారణం ఏంటంటే చాలామంది వీడియోస్లో జిల్లాల వారీగా పడుతున్నాయి, ఈ జిల్లాలని చెప్పి కొన్ని జిల్లాల పేర్లు చదువుతున్నారు కదా. అదంతా నిజం కాదండి. ఎందువల్ల అంటే ఈ చేయూత నిధులు వీటికి సంబంధించిన డబ్బులు అనేటివి జిల్లాల వారీగా వేయలేదు. ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో చేయూత నిధులకు దాదాపు 26 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు ఒక్కో జిల్లా నుంచి ఎప్పుడైనా ఎనీ టైం అప్లై చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరిగినటువంటి కొద్ది నిమిషాల క్రితం ఎమ్మెల్సీతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ చేయూత నిధులకు సంబంధించి ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ గురించి, ఇంకా ఈ యొక్క గవర్నమెంట్లో 40% ఓట్ బ్యాంక్ తమ పార్టీకే ఉందని వివరించిన కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. అందులో భాగంగానే మనకు రావాల్సినటువంటి వైఎస్ఆర్ చేయూత నిధులకు సంబంధించిన డబ్బులు అనేటివి పడని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వైఎస్ఆర్ చేయూత నిధుల్ని గతంలో అనగా మనకు మే 18వ తారీఖున డబ్బులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మే 18వ తారీఖున మనకు 1500 కోట్ల దాకా రిలీజ్ చేశారు. మనకు మొత్తం చేయూత నిధులు అనేటివి 5000 కోట్లు రావాల్సి ఉంటే మొదటిసారిగా 1500 కోట్లు మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తాను, ఒకసారి గమనించండి. 18వ తారీఖున 1513 కోట్లు రిలీజ్ చేశారు. అలా దాని తర్వాత 24వ తారీఖున 200 కోట్లు, 27న 400 కోట్లు. మొత్తం మనకు 3 రోజులు మాత్రం చేయూత నిధులు అనేటివి 113 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇంకా రిలీజ్ చేయాల్సిన అమౌంట్ అనేది 2947 కోట్లు ఉంది. ఈ యొక్క సంక్షేమ నిధులు అనేటివి 18, 24, 27 3 తేదీల్లో కలిపి మనకు మొత్తం 2113 కోట్లు మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా రావాల్సినటువంటి 2947 కోట్లు అనేటివి గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయింటే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అది జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే డబ్బులు ఇప్పటి వరకు పడ్డాయో వాళ్ళకందరికీ ఈ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకి ఈ కొత్త గవర్నమెంట్ అనేది, ఎవరికైతే చేయూత నిధులు పడకుండా ఆగిపోయి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇంకా మ్యాక్సిమం పడకపోవచ్చండి. ఎందువల్లంటే మనకు వర్క్ అయినటువంటి ఎన్బిఎం అప్లికేషన్ కానీ ఇలా పాత గవర్నమెంట్ ఏ అయితే అమలు చేస్తున్నాయో ఆ గవర్నమెంట్ సంబంధించిన డేటా అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చేయూత నిధులు ఇంకా ఎవరికైతే రావాల్సిందో వాళ్ళకి 100% రాకపోవచ్చండి, ఆగిపోతాయి. పడిన వాళ్ళు మాత్రం వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ విషయంలో మాత్రం ఇంకా పడిన వాళ్ళు ఎందుకు పడలేదంటే కొంతమంది మా జిల్లాలో పడ్డాయి, మా ఇంటి పక్కన వాళ్ళకి పడ్డాయి అని కూడా చెప్తున్నారు. అలా పడడానికి కారణం ఏంటంటే చాలామంది వీడియోస్లో జిల్లాల వారీగా పడుతున్నాయి, ఈ జిల్లాలని చెప్పి కొన్ని జిల్లాల పేర్లు చదువుతున్నారు కదా. అదంతా నిజం కాదండి. ఎందువల్ల అంటే ఈ చేయూత నిధులు వీటికి సంబంధించిన డబ్బులు అనేటివి జిల్లాల వారీగా వేయలేదు. ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో చేయూత నిధులకు దాదాపు 26 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు ఒక్కో జిల్లా నుంచి ఎప్పుడైనా ఎనీ టైం అప్లై చేసుకోవచ్చు. ఒకరు విజయవాడ అవ్వచ్చు, ఇంకొకరు నెల్లూరు, తిరుపతి, ఇలా 1 by 1 ఉంటారు కదా. ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క చేయూత నిధులు అనేటివి ముందుగా పడ్డాయి. ఈ 2113 కోట్లు రిలీజ్ చేశారు కదా. దీనికి సంబంధించి ఎవరైతే ముందు లిస్టులో ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు పడ్డాయి. మిగతా వాళ్ళందరికీ డబ్బులు పడలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తనే గెలిచి ఆ తర్వాత రిమైనింగ్ అమౌంట్ కూడా ఇద్దామని. కానీ ఈ ప్రభుత్వం అనేది చేంజ్ అయిపోవడంతో ఎవరికైతే సంక్షేమ నిధులు రావాల్సి పెండింగ్లో ఉన్నాయో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, అంటే ఇదే గవర్నమెంట్ కానీ June 4th కానీ వైఎస్ఆర్సీపీ గెలుచుంటే ఎవరైతే డబ్బులు పడాల్సి ఉన్నాయో వాళ్ళందరికీ కంటిన్యూగా పడిపోయి ఉంటాయండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల, ఇంకా జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా పథకాలు ఉండటం వల్ల ఈ చేయూత నిధులు అనేటివి పాత గవర్నమెంట్ చేసిన ఒక సంక్షేమం కాబట్టి దాన్ని అమలు చేయకుండా, దాన్ని అమలు వచ్చే గుడ్ నేమ్ కన్నా వీళ్ళు కొత్త ప్రభుత్వంలో ఏర్పరచుకున్నటువంటి సంక్షేమాలకి డబ్బులు ఈనాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి చేయూత నిధులు ఎవరికైతే పడాల్సి ఉందో వాళ్ళందరూ కూడా ఆగిపోతాయండి. దాంట్లో డౌట్ ఏం లేదు. చాలామంది ప్రజలు చాలా ఉత్సాహంతో 160 సీట్లు ఇచ్చి టీడీపీని గెలిపించుకోవడం జరిగింది. ఎవరైతే చేయూత నిధులు రాకుండా ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొత్త సంక్షేమం అనేటువంటి
ఆడబిడ్డ నిధి కింద 1500 ఈ వైఎస్ఆర్ చేయూతలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వబోతున్నారు కొత్త గవర్నమెంటు. అది మనందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఒక నిమిషం అండి. ఏంటంటే వైఎస్ఆర్ చేయూత నిధులు డిస్టిక్ వైజు పడవండి. మీరు చాలామంది మా డిస్టిక్ అంటున్నారు కదా, ఆ డిస్టిక్ వైజ్ అయితే కాదు, నాకు చెప్పినట్టు సీరియల్ వైజ్గా అయితే పడుతాయి. ఎవరైతే మొదటగా అప్లై చేసుకున్నారో 26 లక్షల్లో స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో, స్టార్టింగ్ నుంచి అంటే మనకి ఇప్పుడు 100లో 45 మందికి మాత్రమే పడ్డాయి. పడాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది గవర్నమెంట్ రాకపోవడం వల్ల పడలేదని అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోస్కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందువల్లే చాలామందికి ఈ పథకం అనేది పెండింగ్ రావడం జరిగింది. డబ్బులు అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఇన్కమ్ కన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండటం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. కానీ 1 or 2 మంత్లో మనకు ప్రతిదీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం, డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉండింది. ఇప్పుడు అదంతా ఆగిపోయిందండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు వచ్చి ఈ విధంగా చేయూత నిధులు పడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, అందుకే మాకు డబ్బులు లేకపోవడం వల్లే ఓడిపోయారు, ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఒకరు కామెంట్ చేయడం జరిగింది. దయచేసి వినండి, జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ఉంటే మీకు కన్ఫామ్గా డబ్బులు వేసి ఉంటారు. ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. ఎందువల్ల అంటే 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ ఉండింది. ఆ రోజు ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. అది కంటిన్యూ అయింటే ఖచ్చితంగా మిగతా రిమైనింగ్ ఎవరికైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డబ్బులు పడిపోయిందండి. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కమ్ చూసుకుంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళకే డబ్బులను ట్రాన్స్పోర్ట్ చేయలేకపోయినప్పుడు కొత్త గవర్నమెంట్ అనేది 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఎలా ఇస్తుందని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. కొత్త గవర్నమెంట్ కానీ ఇవంతా ఫాలో అయ్యి బాగా చేస్తూ ఉంటే మనం కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారనుకుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.